నా పేరు కీర్తి రెడ్డి, డాటర్ ఆఫ్ సురేందర్ రెడ్డి, హస్బెండ్ ఆఫ్ సరస్వతి రెడ్డి. నా గురించి చెప్పాలంటే డిగ్రీ చదివి డైలమాలో ఇంట్లో ఉన్నా. అందరిలా పెద్ద కోరికలు లేవు, ఆశలు అస్సలే లేవు. నెలకో వారానికో మంచి పని చేయాలి. చేసే పని ఏదైనా మంచి మనసుతో చేయాలి. ఇంకా నా గురించి నేను చెప్పుకుంటే అంతగా బాగోదు, కానీ మిగతాది మీరే చూడాలి. వెల్కమ్ టు రెడ్డి గారి అమ్మాయి లైఫ్. రండమ్మా రండి, పావురాలమ్మా 4 ఉన్నాయమ్మా. ఏమైంది? 1500 జతమ్మా, మీకైతే 1000 రూపాయలకే ఇస్తా, త్వరగా రండమ్మా. మంచి పని చేసే టైం వచ్చింది, దిగు పద. చెప్పండి. ఎంత ముద్దుగున్నాయి కదా. ఆకాశంలో రెక్కలు విప్పి ప్రపంచాన్ని చూడాల్సిన పక్షులు ఇట్లా బందీగా ఉంచడం తప్పు కదన్నా. మా పొట్టకోటి కోసం అమ్ముతున్నామమ్మా. మేం బతకాలంటే ఇవి అమ్మాలి. కానీ అవి కూడా బ్రతకాలి కదన్నా. నా కోసం అన్నా, ప్లీజ్ వీటిని వదిలే అన్నా, మీకు మంచి జరుగుద్ది. మంచి జరగాలన్నా మనీ కావాలమ్మా. పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి, ఇంటికి సామాన్లు తీసుకెళ్ళాలి. అవన్నీ చేయాలంటే ఇవి అమ్మక తప్పదమ్మా. సరే నేను ఇచ్చేస్తా. ఎంత అయింది? 2000 ఇవ్వండమ్మా. నీ దగ్గర ఎంత ఉన్నాయి? నా దగ్గర 500 ఉన్నాయి. సరే అన్న, ఇగో ఇది తీసుకొని నాకు ఇవి ఇచ్చే. అది ఇచ్చేస్తావేంటి? అది మీ అమ్మ నీకు మంచి జరగాలని ఇచ్చింది, అది ఇచ్చేస్తావేంటి? నేను చేసేది కూడా మంచి పని కోసమే కదనే. ఇవి చాలా ఎక్కువ అమ్మా, అవి ఓన్లీ 2000. సరే అన్న, అయితే ఆ మిగిలిన డబ్బులతో నువ్వు వేరే ఇంకేదైనా బిజినెస్ పెట్టుకో, కానీ ఈ పని మాత్రం మానేసే. ఎవరికేం జరిగినా ఈ రోజుల్లో పట్టించుకోరు. మంచి కోసం ప్రేమగా పెట్టిన దాన్ని కూడా మీరు ఇచ్చేశారు. మీరు బాగుండాలమ్మా, చాలా మంచోళ్ళమ్మా మీరు. హ్యాపీ బర్త్డే టు యూ ఆల్. ఎంత మంచి పోరివే నువ్వు. నేను చూసి నాకు ఎంత కులైతుంది తెలుసా, నేను ఎందుకు అలా లేనా అని. ఒక మంచి పని చేయాలంటే క్వాలిటీ ఏం అవసరం లేదే. మన మనసులో మంచి చేయాలన్న ఉద్దేశం ఉంటే చాలు, నువ్వు కూడా మంచి చేసేస్తావు. అంత సీన్ లేదులే కానీ ఈ మంచి విషయాన్ని మాత్రం రెడ్డి గారి ఇన్స్టాలో పోస్ట్ చేద్దాం. అమ్మా ఆకలేస్తుంది, నీ చేతులతో గోరుముద్దలు పెట్టవే, తినాలనిపిస్తుంది. తినిపిస్తాలే గాని ఫస్ట్ హారతి తీసుకో. ఆ చేతిది బ్రాస్లెట్ ఏదే? అమ్మో, బ్రాస్లెట్ ఉంటుంది, చూసేసిందా? అది బ్రాస్లెట్. అమ్మా బ్రాస్లెట్ ఎక్కడో పడిపోయినట్టుంది. అయినా పొద్దున్న నేను బ్రాస్లెట్ పెట్టుకున్నానా లేదా డ్రెస్సింగ్ టేబుల్ మీద ఏమైనా ఉందా? ఏయ్, నీకింట్లో దొరికింది కదా, నన్ను నాన్నతో తిట్టిద్దామని కావాలని ఇట్లా చేస్తున్నావు దొంగ మమ్మీ. అంటే అమ్మా అది ఆ పావురాలోడు పావురాల్ని బంధించిండే, వాటిని ఫ్రీ బర్త్ చేద్దామని. బ్రాస్లెట్ పావురాయిలోడికిచ్చి నాటకాలు ఆడుతున్నావా? అమ్మా సారీ, ప్లీజ్ వదిలేయే. నీకు రోజు రోజుకి ఎక్కువైపోతుంది, నీకిష్టం వచ్చినట్టు చేస్తున్నావు. అరే వాడు బంధించడం నాకు నచ్చలేదు, విడిపించిన. అది తప్ప? విడిపించడం తప్పు కాదే, ఆ బ్రాస్లెట్ పావురాయిలోడికి ఇచ్చేయడం తప్పు. ఇలా చెప్తే నువ్వు వినవే, నిన్ను చీపురు కట్ట తీసుకుని. అమ్మా సరస్తే. నాన్న చూడు నాన్న, నీ పిల్లం నన్ను ఎట్లా తిడుతుందో. ఏంటే చూసేది? అదేం చేసిందో తెలుసా మీకు? బ్రాస్లెట్ పావురాయిలోడికి ఇచ్చేసింది. మంచి పని కోసమే చేసింది కదా. అది మా డాడీ అంటే, నువ్వు తగ్గకు డాడీ. నోరు ముయ్యండి, అది మీ వల్లే అలా తయారయింది. భయం లేకుండా పోతుంది. దాన్ని కాదండి, ఫస్ట్ మిమ్మల్ని అనాలి. అది ఇలా తయారవడానికి కారణం మీరే. పాపం చిన్నపిల్ల కదే. మీరు చిన్నపిల్ల అనే గారాబం చేసి దాన్ని ఇలా తయారు చేశారు. ఏంటి డాడీ, మమ్మీ అట్లా అరుస్తుంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడు. ఏది మాట్లాడమను? ఇద్దరినీ కలిపి ఒక రౌండ్ వేస్తాను. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే తాట తీస్తాను, జాగ్రత్త.
హ్మ్. పో డాడీ, నువ్వు అసలు నాతో మాట్లాడకు. అమ్మ నన్ను అన్ని మాటలు అంటుంటే నువ్వు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అమ్మ కోపం ఎంతసేపు ఉంటుంది చెప్పు? అరగంట పోతే అదే వచ్చి నీకు అన్నం తినిపిస్తుంది. నేను అమ్మ కోపం గురించి మాట్లాడట్లేదు. నువ్వెందుకు నాకు సపోర్ట్ చేయలేదని అడుగుతున్నా. నీకు నీ కూతురు కంటే పెళ్ళామే ఇష్టం కదా. అది కాదురా, అమ్మ నీకేమైనా అంటే నువ్వొచ్చి నాతో చెప్పుకుంటావు. అదే నాకంటే నేనొచ్చి నీతో చెప్పుకుంటాను. కానీ మన ఇద్దరం ఒకేసారి దాని మీద పడితే అది ఎవరికెళ్ళి చెప్పుకుంటుంది చెప్పు? అదేంటి అట్లంటావు? అమ్మకి వాళ్ళ సైడ్ రిలేటివ్స్ ఎవ్వరు లేరా? ఏంటి డాడీ ఏం మాట్లాడో? అమ్మకి వాళ్ళ సైడ్ రిలేటివ్స్ ఎవ్వరు లేరా? డాడీ ఏంటి నాన్న ఇన్ని రాఖీలు? నేను చేసిన ఒక తప్పుకి మీ అమ్మ అనుభవిస్తున్న శిక్షమ్మ ఇది. అదేంటి నాన్న? గత 22 సంవత్సరాలుగా మీ అమ్మ తన అన్నయ్యకి కట్టాలనుకున్న రాఖీలమ్మ ఇవి. ఈ ఏడాదైనా అన్నయ్య రాకపోతాడా, నేను రాఖీ కట్టకపోతానా అని ప్రతి ఏడాది ఎదురుచూస్తూ ఉంటుందమ్మా మీ అమ్మ, పిచ్చిది. అసలు ఏమైంది నాన్న? మీ అమ్మ నేను ప్రేమించుకుని ఇంటి నుంచి పారిపోయొచ్చి పెళ్లి చేసుకున్నామమ్మా. మీ అమ్మ నాతో వచ్చేసిందని మీ మామయ్య కోపంతో తన ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వడం లేదు. నాన్న నేను చనిపోయేలోపు మీ అమ్మని మీ మామయ్యని కలపాలమ్మా. వాళ్ళిద్దరినీ కలపాలన్నదే నా కోరిక. అదేంటి నాన్న అట్లా మాట్లాడుతావు? నువ్వు తప్పు చేశానని తెలిసినప్పుడు ఒకసారి నువ్వే వెళ్ళి మామయ్యని కలిసి ఉండొచ్చు కదా. అప్పుడు ఉడుకు రక్తంతో ఉరికానే తప్ప ఆగి ఆలోచించాలనే ఆలోచనే రాలేదమ్మా. ఇప్పుడు వెళదామన్నా టైం దాటిపోయింది. నా కోసం సమయం కేటాయించే ఉద్దేశం కూడా లేదమ్మా మీ మావయ్యకి. నాన్న ప్రయత్నిస్తే భూకైలాసుడి నుంచి గంగనే భూమికి తీసుకొచ్చిన భగీరథుడు మనకి ఇన్స్పిరేషన్. మరీ అయినంత కాపోయినా నువ్వు కొంచెం ట్రై చేసి ఉండాల్సింది. దాని మొక్కల్లో వాళ్ళ అన్నయ్యని చూశానన్న ఆనందం చూడాలమ్మా. అదేనమ్మా నా కోరిక. ఆ, అయినా ఇప్పుడు మామయ్య వాళ్ళు ఎక్కడ ఉంటారు నాన్న? హైదరాబాదులో ఉంటారని తెలుసు, కానీ అంతకన్నా డీటెయిల్స్ తెలీదు. చాలాసార్లు ప్రయత్నించాను కానీ దొరకలేదు. నాన్న నేను హైదరాబాద్ వెళ్తున్నా. నువ్వు హైదరాబాద్ వెళ్తావా? నువ్వెందుకమ్మా? అమ్మని మామయ్యని కలపడానికి. అమ్మ బాధ నేను చూశాను నాన్న. ఇక మీద అమ్మ అట్లా ఉండకూడదు. ఇద్దరిని కలిపేద్దాం. అది కాదురా, మీ మామయ్య అసలే మూర్ఖుడు. నువ్వు అక్కడికి వెళ్ళి అవమానపడ్డం నాకు ఇష్టం లేదురా. వద్దు, నేనే ఏదోలా మేనేజ్ చేస్తాను. నాన్న అమ్మ ఎప్పుడు అంటూ ఉంటదే నీకన్నీ మీ మేనమామ పోలికలే అని. మరి మా మామయ్య పోలికలే నాకు వచ్చినప్పుడు మామయ్యని నేను మేనేజ్ చేయలేనా? నేను చేస్తాను నాన్న. నువ్వు దాని గురించి ఏం టెన్షన్ పడకు. నేను వెళ్తున్నాను, ఇది ఫైనల్. కానీ మీ అమ్మ నిన్ను పంపించదు కదరా. అమ్మకి చెప్దామా ఏంటి? హైదరాబాద్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఉందని చెప్పి వెళ్తా. ఇంకా మిగతాదంతా నువ్వే చూసుకోవాలి. ఓరి దుర్మార్గురాలా, నన్నే ఇరికిస్తున్నావా? అంతే మరి. మీ వైఫ్ కళ్ళల్లో హ్యాపీనెస్ చూడాలనుకున్నప్పుడు కొన్ని తప్పవు. డాడీ నువ్వు ముందు మామయ్య డీటెయిల్స్ తెలుసుకో. నేను అర్జెంటుగా బయలుదేరాలి. నాకే టాస్కులు ఇస్తున్నావా? మీ మామయ్య కన్నా ముదురులాగా ఉన్నావే. అవును నాన్న, మామయ్య ఎంత స్ట్రిక్ట్ ఉన్నాడంటే ఇంకా మామయ్య పిల్లలు ఎంత స్ట్రిక్ట్ ఉండాలో.
రే వినయ్ లేకరా, డాడీ జాగింగ్ నుంచి వచ్చే టైం అయింది. ఇంకా రాలేదు కదా అన్నయ్య, వచ్చాక చూద్దాంలే. పొద్దున్నే డాడీ తిట్లు తినకపోతే నీకు డే స్టార్ట్ అవ్వదారా? లేగు, వేస్ట్ ఫెలో. గుడ్ మార్నింగ్ నాన్నగారు. వెరీ గుడ్ మార్నింగ్. వాడెక్కడ వినయ్ గారు? వాడు ఇక్కడే. నేను రెడీ అయిపోయాను నాన్నగారు. నాన్నగారు, అది అమ్మ పేరు పైన పిక్కల్ బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పాను కదా, దాని గురించి. నీకు 1,00,000 సార్లు చెప్పాను దాని గురించి మళ్ళీ నా దగ్గర మాట్లాడొద్దని. నువ్వు చేస్తున్న ఉద్యోగం బాగానే ఉంది కదా, అనవసరంగా ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నావు? సరే నాన్నగారు. డైలీ కాలేజ్ 4:30కి అయిపోతుంది కదా, ఇంటికి 5 o'clock రావాలి కదా. అవును నాన్నగారు. మరి నిన్నేంటి 6:30 వరకు ఇంటికి రాలేదు? అంటే బస్సులో రష్ ఎక్కువైపోయేసరికి వేరే బస్ కోసం వెయిట్ చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది నాన్నగారు. అబ్బో, ఈ స్టోరీస్ బాగానే చెప్తున్నాడుగా. ఏదో పనులు ఏమన్నా చేస్తున్నట్టు తెలిసిందా? అప్పుడు చెప్తాను నీకు సంగతి. అయ్యో నేనా? అబ్బే అలాంటిది ఏం లేదు నాన్నగారు. బాగానే ఎక్స్ట్రాలు. రే వినయ్, నేను ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేప్పటికి లేట్ అవుతుంది. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురా. కూరగాయల? నేనా? అంటే నాన్నగారు కాలేజ్ గెటప్లో ఉంటా కదా, బాగోదేమో అని. ఉంటే పర్లేదు నాన్నగారు, నేను తీసుకొస్తా. హ్మ్. రేయ్, ఏంట్రా ఈ అవతారం? ఇది అవతారం కాదు, దీన్ని ఫ్యాషన్ అంటారు, స్టైల్ అంటారు. రే, ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదరా. ఆ లుక్లో ఉంటే అమ్మాయిలు పడరు బ్రో, ఈ లుక్లో ఉంటేనే పాపలు పడతారు. రేయ్, పడ్డం కాదు, ఇలా ఉంటే వీధి కుక్కలు వెంట పడతాయి. అయినా చిల్లరగాన్లా ఏంద్రా ఇది? ఇలా ఉంటే అసలు బాగుపడవు. రే, సూక్తులు చెప్పింది చాలు, పద నన్ను కాలేజ్ దగ్గర దింపుతూ. ఏయ్, పోరా, నేను దింపా, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. అరే వెళ్ళే దారిలోనే కదరా నా కాలేజ్, దింపడానికి పోజులు ఎందుకు కొడుతున్నావు? రేయ్, పక్కనే బస్ స్టాప్ ఉంది, అక్కడ బస్సెస్ ఉన్నాయి, నీ దగ్గర బస్ పాస్ ఉంది, మూసుకొని పో. నాన్నకు జిరాక్స్లా ఉన్నావు కదరా, తమ్ముడన్న కొంచెం కూడా కనికరం లేదు. నీకు తొక్కబట్టి తోలు తీసే పెళ్ళం రావాలరా, ఇదే నా శాపం. అసలు వద్దని చెప్తుంటే వినదేంటండి ఈ పిల్ల? ఇప్పుడు అర్జెంటుగా అక్కడికి వెళ్ళి ఏం చేయాలని? అమ్మా, చదువు కోసమే కదా వెళ్తుంది, ఎందుకట్లా చేస్తున్నావు? మీకు నా కోపమే కనిపిస్తుంది, నా ప్రేమ మాత్రం కనిపించదు. చదివింది చాలు కదా, ఇంకిక్కడే ఉండొచ్చు కదా. సరస్వతి, అది 2 నెలల ముందే చెప్పింది కదా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తానని. బయలుదేరే ముందు ఇదంతా ఎందుకు చెప్పు? మీరు ఇలాగే మాట్లాడతారులేండి. అమ్మా, నేనేం అమెరికా వెళ్ళట్లేదే, చదువు కోసం హైదరాబాద్ వెళ్తున్నా అంతే. ఎంత? ఇంకో 1 yearలో కంప్లీట్ చేసేసుకొని వచ్చేస్తా. నా బంగారం కదా, ఇంకేం మాట్లాడకు. సరే పద పద, లేట్ అవుతుంది. అమెరికా అయినా అమలాపురం అయినా అవసరమా చెప్పు? అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ కోర్సే, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఏ నాన్న, నువ్వు చెప్పు. ఇంపార్టెంటే. మీరెప్పుడు నా మాట విన్నారు గనక. మై స్వీట్ మదర్, వెళ్ళేటప్పుడు ఇట్లా మూడిగా కాకుండా కొంచెం హ్యాపీగా పంపించు. నన్ను ఆశీర్వదించు మమ్మీ. వెళ్ళిన పని సక్సెస్ అవ్వాలని కోరుకో. జాగ్రత్తగా వెళ్ళమ్మా, అసలే తెలియని ప్లేస్కి వెళ్తున్నావు, జాగ్రత్త. సరే అమ్మా, నాన్న జాగ్రత్త. నేను లేనని ఆడేసుకోకు, అసలే కొంగుచాటు మొగుడు. డబ్బులిచ్చాడా మీ నాన్న? ఏమిచ్చారో ఏంటో, నేను తెస్తాను. లేట్ అవుతుంది.
ఉంచమ్మా. నాన్న ఇచ్చాడమ్మా. కొత్త ప్లేసుకు వెళ్తున్నావు, ఉండాలి కదమ్మా. సరే సరే, లేట్ అవుతుంది, జాగ్రత్త. మ్మ్. ఉమ్. సరే నాన్న, జాగ్రత్త అమ్మా. పిలుస్తామ్మా. మంచిగా చదువుకోండి, జాగ్రత్తగా అలాగే ఉండండి ఆంటీ. అమ్మా. బాయ్ అమ్మా. క్షేమంగా వెళ్ళరా అమ్మా. బాయ్ నాన్న, జాగ్రత్త. జాగ్రత్త. ఏం మొక్కున్నావురా అమ్మని అమ్మవారిని? ఇంటికి కోడలు రావాలనా? హ్మ్? ఎందుకురా అంత కోపం? నేను జస్ట్ జోక్ చేసా అంతే. నాకు తెలుసులేరా నువ్వేం మొక్కున్నావు. ఆ పికిల్ బిజినెస్ గురించే కదా. మరి తెలిసి కూడా ఎందుకు కొడుతున్నారా? ఏదో సరదాగా అన్నాను లేవా. అరే అన్నయ్య, అమ్మాయి చూడరా, ఇందాక నుంచి నిన్నే చూస్తుంది. రే ఆపరా నువ్వు నీ గోల. హాయ్ ఐమ్ ప్రియా. మీరు చూడ్డానికి చాలా బాగున్నారు, హ్యాండ్సమ్గా, స్మార్ట్గా. కెన్ వీ బీ ఫ్రెండ్స్? కెన్ ఐ గెట్ యువర్ నంబర్? మనం టచ్లో ఉండొచ్చు. నీ 10th మార్క్స్ ఎన్ని? ఇంటర్లో పర్సంటేజ్ ఎంత? బీటెక్ పాస్ అయ్యావా? ఏంటి, ఫ్రెండ్షిప్ చేయాలంటే ఇవన్నీ కావాలా? కావాలా కాదు, ఉండాలి. ఇంటర్లో టాప్ ర్యాంకర్ అయి ఉండాలి, బీటెక్ పాస్ అయ్యి జాబ్ ఉండాలి, దట్టు ఇన్ బిగ్ ఎంఎన్సీ కంపెనీ. వీటన్నిటికంటే ముందు పద్ధతిగా ఉండాలి. ఎవరిని పడితే వాడిని నెంబర్ అడగకూడదు. హే, అసలు అబ్బాయిలు గుడికొచ్చేదే అందమైన అమ్మాయిల కోసం. అలాంటిది అమ్మాయి వచ్చి నంబర్ అడుగుతుంటే ఫోజ్ కొడుతున్నావా? పోయి పని చూసుకో. హ. ఎవడండి వీడు నంబర్ అడిగితే రెజ్యూమ్ డీటెయిల్స్ అడుగుతున్నాడు? ఏంటి మావాడు నచ్చాడా? నెంబర్ కావాలా? ఎవరు నువ్వు? వాడు మా అన్నయ్య. నెంబర్ కావాలా చెప్పు. కావాలి. తీసుకో, 725264. మందే నెంబరు, సేవ్ చేసుకో, మాట్లాడేసుకుందాం. వాడేలాగో మాట్లాడు. ఛీ, చెత్తేదవా. ఏ మా నెంబర్లు వద్దా? మేము నచ్చమా? మేడం ఇదే మోతీనగర్, దిగండి మేడం. ఇంకా లొకేషన్ ముందు చూపిస్తుంది కదన్నా. మేడం ఇక్కడే మేడం, ఇప్పటికే మస్తు గల్లీలు తిప్పిండు, దిగండి. అరే, అక్కడ మ్యాప్లో తప్పు చూపిస్తుంటే మమ్మల్ని ఏం చేయమంటావు? మమ్మల్ని లొకేషన్లో దింపాలి అంతే. ఇంకా 100 రూపీస్ ఎక్స్ట్రా అవుతాయి మేడం. మళ్ళీ 100ఆ? ఎందుకు 100 నాటకాలా? లొకేషన్లో దింపుతావా లేదా నువ్వు? దిగండి మేడం, ఇక్కడే. హైదరాబాద్ వచ్చి రుబాబు చేస్తున్నారా? దిగండి. ఏ శృతి, పదవే, వీడితో మనకేంటి, పక్కనే ఉంది కదా, నడుచుకుంటూ వెళ్ళిపోదాం. దొంగ వాడుకో. మమ్మల్ని మోసం చేయాలనుకున్నారు, ఎవరు బాగుపడరా రే. చెత్త నా కొడుక. పద. కామన్ సెన్స్ ఉందా నీకు? ఎవరైనా పడేస్తారా అట్లా? లేకపోతే పడుతుంటే పట్టుకొని ఫోజ్ ఇవ్వమంటావా? వేస్ట్ ఫెలో. నన్ను వేస్ట్ ఫెలో అంటవారా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? కింద పడేసి ప్రాబ్లం ఏంటని అడుగుతావా? మళ్ళీ చీచీ అంటావా? అంటే అంత వర్స్ట్ గా ఉందా నా ఫేస్? అద్దంలో ముఖం చూసుకోపో, అచ్చం కోతిలా ఉన్నావు. నన్ను కోతంటావా? నువ్వే కొండ ముచ్చు మొక్కపోడివి. సాటి మనిషి పడిపోతే పట్టుకుని హెల్ప్ చేయాలని తెలియదు కానీ మళ్ళీ ఈ నందం గురించి మాట్లాడుతాడు. అసలు నీకు వాల్యూస్ ఉన్నాయా? హే పోవమ్మా, పొద్దు పొద్దున నీతో నాకేంటి? కొండ ముచ్చు మొక్కపోడు. వదిలేవే, నేను చూసిన రాయిలా ఉన్నాడు, మనసు లేదు ఆడికి.
వాడికే కాదు ఈ హైదరాబాద్లో ఎవ్వడికి మనసు లేదు. ఛ! సరే పద పోదాం. ఇందాక ఆటో వాడంతే, ఇగో ఇప్పుడు వీడు అంతే. వేస్ట్ ఫెలోస్. సర్లే పక్కనే కదా, నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఇదేనా అడ్రస్? చైల్డ్హుడ్లో నేను అనుకునేదాన్ని, ఒక చిన్న క్యూట్ హోమ్, గార్డెన్లో ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్, ఈవినింగ్ టైంలో స్వింగ్లో కూర్చొని కాఫీ తాగడం. ఆహా, ఎంత సింపుల్గా ఉంటుంది. కానీ సిటీలో లైఫ్ డిఫరెంట్. రెంట్ స్కై హై, ట్రాఫిక్కి టైం వేస్ట్. 1 BHKకి రెంట్ ఎంత అంటే షాక్ అయిపోవాలి. ఇంట్లో అందరికీ తెలుసు నేను ఇన్వెస్ట్మెంట్ గురించి రీసెర్చ్ చేశానని. అప్పుడే నేను ఒక అమేజింగ్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకున్నాను. అదే ASBL ప్రాపర్టీస్. ఎగ్జాక్ట్లీ నాకు కావాల్సిన పర్ఫెక్ట్ హోమ్ ప్లాన్స్, స్పేషియస్ ఫ్లాట్స్, ప్రైమ్ లొకేషన్స్, అందరికీ కావాల్సిన అమ్యూనిటీస్. ఒక చిన్న డ్రీమ్ బట్ లైఫ్ టైం సెటిల్మెంట్. ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే అది ASBL ప్రాపర్టీస్తో. నేను ఇప్పుడే సైట్ విజిట్ చేయడానికి వెళ్తున్నాను. మీరు కూడా రెంట్స్ గురించి ఆలోచించడం మానేసి ఫ్యూచర్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేయండి. ASBLలో సైట్ని విజిట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.